నమస్కారం అండి సాధుకులారా, మనం ప్రతిరోజు కూడా క్రియాయోగ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క జన్మ జన్మల కర్మని ఒకే జన్మలో మనం కరిగించుకోవచ్చు. అలాగే మన యొక్క తాత ముత్తాతల నుండి మనకు వారసత్వంగా వచ్చిన జీన్స్ అనేవి మన పైన ఎటువంటి ప్రభావం చూపించలేవు. అలాగే మన చుట్టూ ఉండే ప్రపంచం నుండి మనం రకరకాల విషయాలను గ్రహిస్తున్నాం కదా, ఆ యొక్క విషయాల నుండి మనం పూర్తిగా బయటపడడం జరుగుతుంది. కోపం, భయం, ఆందోళన, అలసట వర్గాలు ఇలా రకరకాల విషయాలు మన పైన అధికంగా ఒత్తిడిని కలిగిస్తూ మనల్ని మానసికంగా డిస్టర్బ్ చేస్తున్నాయి కదా, వాటి నుండి సంపూర్ణంగా మనం విముక్తి పొందడం జరుగుతుంది. ముక్తులుగా మనం మారడం జరుగుతుంది. అంత అద్భుతమైన ప్రాణాయామం క్రియాయోగ ప్రాణాయామం. ఈ యొక్క క్రియాయోగ ప్రాణాయామం ద్వారా మన శరీరంలో ఉండే అన్ని చక్రాలకి కూడా మనం ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క చక్రాలలో మనకు జన్మ జన్మల నుండి ఏదైతే కర్మ అనేది ఉంటుందో ఆ కర్మ అనేది పూర్తిగా అక్కడ నుండి కరిగిపోతుంది. అలాగే ఈ యొక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన శరీరంలో ఉండే సెల్స్ అనేవి నెమ్మదిగా కొత్తగా జన్మిస్తాయి. తద్వారా మన యొక్క శరీరంలో అనేక రకాల చేంజెస్ రావడం జరుగుతుంది. ఉదాహరణకి మన యొక్క మాటల్లో చేంజ్ వస్తుంది, చూపులో చేంజ్ వస్తుంది, నడవడికలో చేంజ్ వస్తుంది, మన యొక్క వైఖరిలో చేంజ్ వస్తుంది. మనం ఈ యొక్క సాధన చేయకముందు ఒక రకమైన జీవితం జీవిస్తే ఈ యొక్క సాధన చేసిన తర్వాత మరో రకమైన జీవితాన్ని మనం జీవించడం జరుగుతుంది. అంత అద్భుతంగా ఈ యొక్క క్రియాయోగ ప్రాణాయామం అనేది మన జీవితం పైన ఇది వర్క్ చేస్తుంది. అలాగే ఈ యొక్క ప్రాణాయామం అనేది మన పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే, ఉదాహరణకి మనం ఒక భూతద్దాన్ని తీసుకున్నామండి. భూతద్దాన్ని తీసుకుని ఆ యొక్క భూతద్దం ద్వారా మనం ఒక కాగితం పైకి ఎండని ఒక యాంగిల్లో మనం వెళ్ళే విధంగా చేస్తే ఆ యొక్క భూతద్దం నుంచి వెళ్తున్న ఈ యొక్క కాంతి అనేది ఏం చేస్తుంది, అక్కడ ఉండే కాగితాన్ని పూర్తిగా కాల్చివేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా మనం ప్రాణాయామం చేసేటప్పుడు మన యొక్క మూలాధార చక్రం నుండి ఆజ్ఞా చక్రం దాకా శ్వాసను తీసుకోవడం, ఆజ్ఞా చక్రం నుండి మూలాధార చక్రం దాకా శ్వాసను పంపించడం, ఈ విధంగా పై నుండి కిందకి, కింద నుండి పైకి మన శ్వాసని ఒకే యాంగిల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్క చక్రాన్ని ఈ యొక్క శ్వాస అనేది నెమ్మదిగా తాక్కుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ తాకుతూ కిందకి వస్తుంది కదా, అలా వచ్చేటప్పుడు ఈ చక్రాస్ అన్ని కూడా ఎలాగైతే ఈ కాగితం అనేది భూతద్దం నుంచి వచ్చిన వెండకి ఎలాగైతే కాలిపోయిందో అలాగే ఈ యొక్క చక్రాసులో ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ, కర్మలు కానీ, సంస్కారాలు కానీ, భావోద్వేగాలు కానీ పూర్తిగా నశించిపోవడం జరుగుతుంది. పూర్తిగా మనం ముక్తులవ్వడం జరుగుతుంది. పరమానందాన్ని పొందడం జరుగుతుంది. మీరు ఏదైతే మానసికమైన ఆందోళన, శారీరకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో పూర్తిగా వాటి నుండి మీరు బయటపడడం జరుగుతుంది. ఉదాహరణకి మీకు మానసికమైన సమస్య వచ్చింది అనుకుందాం, మీ యొక్క అనాథ చక్రం అనేది బ్లాక్ అయి ఉంటే ఈ యొక్క మానసికమైన సమస్య వస్తుంది. మీకు బాగా బాధ కలగడం, ఎవరో మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే వెంటనే మీరు ఫీల్ అయిపోవడం, ప్రతిదానికి కూడా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అలాగే భయం, ఆందోళన మీ యొక్క మూలాధార చక్రం అనేది బ్లాక్లో ఉండడం వల్ల మీకు రావడం జరుగుతుంది. మణిపుర చక్రం అనేది బ్లాక్లో ఉండడం వల్ల మీకు జీర్ణకోశానికి సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మూలాధార చక్రం అనేది వీక్గా ఉండడం వల్ల మీ యొక్క శరీరం అనేది బలహీనంగా మారడం జరుగుతుంది. ఇలా ప్రతి చక్రంలో ఉండే అనారోగ్య సమస్యల్ని ఈ యొక్క ప్రాణాయామం ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అంత అద్భుతంగా ఈ యొక్క ప్రాణాయామం అనేది మన పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క క్రియాయోగ ప్రాణాయామాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలండి. ఇది మనకు క్రియాయోగ సాధనలో అందజేసే ప్రాణాయామం. అయితే ఈ యొక్క క్రియాయోగ ప్రాణాయామం ద్వారా మనకు కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే, మన యొక్క మూలాధార చక్రం వద్ద ఉన్న సుషుమ్న నాడిని ఈ యొక్క ప్రాణాయామం అనేది జాగృతి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క సుషుమ్న నాడిని ఈ యొక్క ప్రాణాయామం ద్వారా మనం జాగృతి చేస్తామో నెమ్మదిగా మన యొక్క కుండలిని శక్తి అనేది జాగృతి అవి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఆజ్ఞా చక్రం దాకా మనం తీసుకుని రావడం జరుగుతుంది. తద్వారా మనం స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు. ఈ యొక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం స్పిరిచువల్గా గ్రోత్ అవుతాం, మానసికంగా బలోపేతం అవుతాం, శారీరకంగా మన శరీరం అనేది బాగా దృఢంగా మారుతుంది. అలాగే మన యొక్క బుద్ధి అనేది చాలా వేగంగా పనిచేస్తుంది. మనం దేన్నైనా సరే
అబ్జర్వ్ చేయగలిగే శక్తి అనేది మనకు ఏర్పడుతుంది. అలాగే మనం ఏదైనా ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసినట్లయితే ఆ సంకల్పం మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అంటే మనం ఒక బిజినెస్ పెట్టాం, ఆ బిజినెస్ అనేది అద్భుతంగా జరగాలని మన సంకల్పం క్రియేట్ చేసినట్లయితే దానికి సంబంధించిన రకరకాల పరిస్థితులు మనకు ఏర్పడడం జరుగుతుంది. ఆ యొక్క బిజినెస్ లో అద్భుతంగా మనం రాణించడం జరుగుతుంది. మనం ఏదైతే జాబ్ సాధించాలనుకుంటున్నామో ఆ యొక్క జాబ్కు సంబంధించి సంకల్పాన్ని మనం పెట్టినట్లయితే ఆ యొక్క జాబ్ అనేది మనం పొందేందుకు కావలసిన రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. తద్వారా ఆ యొక్క జాబ్ని మనం పొందడం జరుగుతుంది. ఈ విధంగా మనం అనేక రకాలుగా ఈ యొక్క క్రియాయోగ ప్రాణాయామం ద్వారా గ్రహించిన శక్తి ద్వారా మన యొక్క సంకల్పాలని మనం నెరవేర్చుకోవచ్చు. మన యొక్క జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు. ఎవరు ఏదన్నా సరే మనల్ని రకరకాలుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మన పైన అస్సలు ప్రభావం చూపించవండి. మనసుకు ఎటువంటి గాయం జరగదు. తద్వారా మీరు ఎప్పుడు చూసిన ఆహ్లాదవంతంగా హాయిగా ప్రశాంతంగా మీరు ఉండడం జరుగుతుంది. కాబట్టి అంత అద్భుతమైన ప్రాణాయామం క్రియాయోగ ప్రాణాయామం. అయితే ఈ యొక్క క్రియాయోగ ప్రాణాయామం అనేది మనం గురుముఖంగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు సుషుమ్న నాడి అనేది యాక్టివ్ అవుతుంది. తద్వారా మనకు కొన్ని అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆ యొక్క అనుభవాల్ని మీరు ఎదుర్కొనే స్టేజ్లో ఉండరు. ఎందుకంటే దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే మనకు జన్మల నుండి వచ్చే కర్మని ఈ యొక్క ప్రాణాయామం కరిగిస్తుంది కదా. కాబట్టి ముందుగానే మనకు ఒక 10 సంవత్సరాల తర్వాత జరగవలసిన ఒక సంఘటన మనకు ముందుగానే ఒక 6 నెలలు లేకపోతే ఒక 10 రోజుల్లో మనకు ఎదురవుతూ ఉంటుంది. అంటే మనకి ఏదో అనారోగ్య సమస్య రావాలండి. ఆ యొక్క అనారోగ్య సమస్య అనేది తొందరగా వచ్చేస్తుంది. దానివల్ల మనం ఇబ్బంది ఎదుర్కొంటాం. మనకి ఏదో ఆర్థికపరమైన చిన్న ఇబ్బంది రావాలి, ఆ సమస్య ముందుగానే వస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం మనకు తెలియదు అన్నమాట. మనంగా స్వయంగా ప్రాక్టీస్ చేసుకుంటే అది గురుముఖంగా ప్రాక్టీస్ చేయడం వల్ల గురువులు ఆ వస్తున్న సమస్యను ఎలా ఎదుర్కోవాలి, మరలా మీరు ఎనర్జీని గ్రహించుకుని ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలి, మిమ్మల్ని మీరు ఏ విధంగా ముందుకు సాధనలో కానీ మీ యొక్క ఫిజికల్ లేపులో కానీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గురువు తన యొక్క అనుభవం ద్వారా మీకు నేర్పించడం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధనలో మీరు అద్భుతంగా రాణించడం జరుగుతుంది. మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు సాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ సాధన గురుముఖంగానే ప్రాక్టీస్ చేయాలి. అలాగేనండి, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఏదైనా కొత్త సాధనల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి. నేను చెప్తున్న క్రియాయోగ సాధన ద్వారా సాధకులకు ఉండే రకరకాల మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడాలి, దానికి సంబంధించిన రకరకాల సాధనలు ప్రాక్టీస్ చేస్తూ వారిని ఆరోగ్యవంతంగా మార్చడం జరుగుతుంది. అలాగే సైకలాజికల్గా మనల్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలంటే మనం ఎటువంటి నియమాలు పాటించాలి, మన యొక్క జీవితం యొక్క గోల్ని మనం ఏ విధంగా సమసిద్ధం చేసుకోవాలి అంటూ రకరకాల విషయాల్ని సాధకులకు నేర్పిస్తూ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది.